వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ జర్నలిస్ట్ అరుణ్. ఈరోజు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అరెస్టు ఎందుకు చేస్తున్నారు అని చెప్పి పోయిన 10 ప్రజాప్రతినిధులను, మాజీ ఎమ్మెల్యేను హరీష్ రావును, మరంటే షంపూర్ రాజును, ఎర్రుల శ్రీనివాసును వీళ్ళందరినీ అరెస్ట్ తీసుకొచ్చి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కు తరలించడం అనేది జరిగింది. ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఉన్నారు. ఇప్పుడు చూస్తున్నాం మనం పోలీస్ స్టేషన్ దగ్గర అయితే పోలీసు బలగాలు మాత్రము ఇక్కడ బీఆర్ఎస్ నేతలను ఎక్కడికెక్కడ అడ్డుకునే ప్రయత్నమే చేస్తుంది. అక్కడ లోనికి పోనించడం పోలీస్ స్టేషన్లకు కూడా వీళ్ళను ఎంట్రీ చేయని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మనకు ఎక్కడ చూసినా కానీ మఫ్టీలో ఉన్న కొంతమంది పోలీసులు ఉన్నారు, కొంతమంది డ్రెస్సులనే ఉన్నారు. వాళ్ళందరూ ఇక్కడ అడ్డుకట్టేయడం అనేది జరుగుతుంది. అంటే బీఆర్ఎస్ నేతలను ఎక్కడికెక్కడ వాళ్ళని పోలీస్ స్టేషన్ బయటకు పంపించే ఏర్పాట్లు అయితే ఇక్కడ పోలీస్ యంత్రాంగం చేస్తుందంటే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు మనతో పాటు కొంతమంది బీఆర్ఎస్ నేతలు ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, ఎందుకు అరెస్ట్ చేయవలసి వచ్చిందన్న? ఇక్కడ హరీష్ రావును, ముఖ్యంగా మాజీ మంత్రిని ఇక్కడ ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? ఈరోజు కాంగ్రెస్ పాలన మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. అభివృద్ధి మీద కానీ ప్రజా సంక్షేమం మీద దృష్టి పెట్టకుండా కేవలం గతంలో తెలంగాణను ఏ విధంగా అయితే అభివృద్ధి చేసిరో ఈ యొక్క అభివృద్ధి చేసినటువంటి దాన్ని ఓర్చుకొని తనంతో ఈరోజు అక్రమ అరెస్టు చేయడం జరుగుతున్నది. ముఖ్యంగా ఈరోజు హరీష్ రావు గారిని ఇప్పటికీ 2-3 సార్లు అరెస్ట్ చేయడం జరిగింది. హరీష్ రావు అనేటైన అగ్నిపర్వతంలో అంటాడు. ఈరోజు మన తెలంగాణలో ముఖ్య పాత్ర పోసినటువంటి హరీష్ రావుని అక్రమంగా అరెస్టుకు నిరసనగా మేమందరం కూడా రావడం జరిగింది. కావున ఇటువంటి అక్రమ అరెస్టులను మేము కౌశిక్ రెడ్డి కలవడానికి పోతే ఎందుకు అరెస్ట్ చేయవలసి వచ్చింది? ఇప్పుడు కౌశిక్ రెడ్డిని కూడా ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? అంటే నిన్న పెట్టిన సీఎం మీద వేసిన పిటిషన్ గురించేనా? మనది ప్రజాస్వామ్యం. ఒక నాయకునిగా మనము పోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఈ అక్రమ అరెస్టులను నిరసనగా మేమందరం కూడా ఖండిస్తున్నాము. ఇది మంచి పద్ధతి కాదు. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ బీఆర్ఎస్ నేతలు ఎవరైనా మీడియాగా మాట్లాడే ప్రయత్నం చేసినా కానీ మాత్రము పోలీసులు మాత్రం వీళ్ళను వెంటనే అరెస్ట్ చేసి వాళ్ళను తరలించడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ దగ్గర మాత్రము పోలీసులకు, బీఆర్ఎస్ నేతలకు ఇప్పటి వరకు మనం చూసినట్లయితే డౌన్ సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు అనడంతో పాటు అంటే అక్కడ కాకీలకు కోపం వచ్చేసి వీళ్ళందరినీ ఇక్కడ నుంచి తరలించడం అనేది జరుగుతుంది. బీఆర్ఎస్ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఈ పోలీస్ స్టేషన్ నుంచి కాకీలు బలవంతంగా వాళ్ళని లాక్కొని పోయే ప్రయత్నం చేస్తారు. సమీజ్ చెప్పండి, ఏంది జరిగింది ఇక్కడ? పరిస్థితి ఏంటి? ఇక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర ఇంత గందరగోళ వాతావరణం ఎందుకు చోటు చేసుకుంటుంది? ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మేము వచ్చినప్పటి నుంచి కూడా అదే చెప్తున్నాము. కేవలం కక్షపూరిత రాజకీయాలు తప్ప మరొకటి ఏం చేయడం లేదు. ఎందుకంటే మొన్న అక్రమ కేసు నమోదు చేయడం జరిగింది హరీష్ రావు గారి మీద. సో దాన్ని ఖండిస్తూ నిన్న కౌశిక్ రెడ్డి గారు బంజారాహిల్స్ పిఎస్లో కంప్లైంట్ చేయడానికి వెళ్తే పోలీసు వాళ్ళు, అక్కడ ఉన్న ఎస్ఐ గారు వాళ్ళ విధులను మర్చిపోయి పారిపోయే యత్నం చేశారు. సో దాన్ని ఖండిస్తూ నిన్న ఎమ్మెల్యే పదవిలో ఉన్న కౌశిక్ రెడ్డి గారు వెళ్ళి హెచ్చరించి, ఎందుకంటే వాళ్ళు ప్రజల చెంత ఎన్నుకోబడ్డ ప్రజానాయకులు, ప్రజాప్రతినిధులు, వాళ్ళకి రాష్ట్రం పట్ల ప్రేమ కానీ కొట్లాడి తెచ్చిన తెలంగాణ రాష్ట్రం పట్ల కూడా అభిమానం ఉంది. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని నిన్న కౌశిక్ రెడ్డి గారు కంప్లైంట్ ఫైల్ చేయడం జరిగింది. మినిమం కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారు కదా, బంజారాహిల్ పిఎస్లో ఉన్నాడు అని చెప్పే సమాచారం. అంటే మినిమం వాళ్ళ భార్యకు కానీ వాళ్ళ పిల్లలకు కానీ ఎవరికైనా వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ ఇంటిమేషన్ ఉందా? పోలీసులు ఇచ్చారా? అరెస్ట్ వారెంటే ఇష్యూ లేదు. అన్యాయంగా వాళ్ళ ఇంట్లోకి బెడ్రూమ్లోకి జొర్రబడి మరి కౌశిక్ రెడ్డి గారిని కానీ ఇటు హరీష్ రావు గారు కానివ్వండి అరెస్ట్ చేయడం జరిగింది. జగదీష్ రెడ్డి గారిని, మాజీ మంత్రులు, వాళ్ళు రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నారు. ఇలా అక్రమ అరెస్టులు కేవలం ఫ్యామిలీకి కూడా ఇంటిమేషన్ లేకుండా ఈ పోలీస్ స్టేషన్ నుంచి ఆ పోలీస్ స్టేషన్కి, ఆ పోలీస్ స్టేషన్ నుంచి ఈ పోలీస్ స్టేషన్లకు కేవలం తరలిస్తూ ఉన్నారు. అక్రమ అరెస్ట్ ఇప్పటివరకు కూడా అరెస్ట్ వారెంట్ లేదు. ఎక్కడ తరలిస్తున్నారో కూడా ఇప్పటివరకు చెప్పడం లేదు. మహిళలను, కార్యకర్తలను ఈడ్చుకెళ్ళి అరెస్ట్ చేయడం విజువల్ కూడా మీరు చూస్తున్నారు. ఇక్కడ పోలీసులు ఒకటి దృష్టిలో ఉంచుకోవాలి, ఏ ప్రభుత్వం కూడా శాశ్వతం కాదు. ఖచ్చితంగా ప్రభుత్వాలు అనేది మారుతూ ఉంటాయి. ఈరోజు అన్యాయంగా మా మాజీ మంత్రివర్యులను కానివ్వండి, ఎమ్మెల్యేలను తెచ్చి ఈరోజు అరెస్ట్ చేసి ఇక్కడ భారీ ఎత్తున పోలీసులను మోహరించి ఇక్కడ అన్యాయమైన అరెస్టులు చేయడం జరుగుతుంది. దీన్ని ముఖ్యమంత్రి ఖండించాలి. ఎందుకంటే నువ్వు ప్రజాపాలన అని చెప్పి వచ్చారు, కానీ ఇక్కడ ఎక్కడ కూడా ప్రజాపాలన అనేది లేదు. కేవలం బీఆర్ఎస్ నాయకులపైన కక్షపూరిత రాజకీయాలు, కక్షపూరితమైన అరెస్టులు, ఇంట్లో చొరబడి ఇల్లులు డోర్లు బద్దలు కొట్టి ఈరోజు అరెస్ట్ చేసారు. ఎందుకంటే ఇప్పటివరకు ఛార్జ్షీట్ కూడా వేయలేదు. ఛార్జ్షీట్ వచ్చినాక కూడా ఖచ్చితంగా మా
మా అడ్వకేట్స్ని కూడా అలో చేయాల్సిందే కోరుతున్నాం. ఇది పరిస్థితి. అంటే పోలీస్ స్టేషన్ దగ్గర కొంతమంది బీఆర్ఎస్ మహిళా నాయకులను కూడా పోలీసులు మాత్రము అరెస్ట్ చేయవలసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది, చేస్తున్నారు కూడా. సో వాళ్ళకు పోలీసులకు బీఆర్ఎస్ మహిళా నాయకులకు కూడా కొంచెం తొక్కుసలాట రావడం అనేది జరుగుతుంది. వాళ్ళు ఎక్కడైతే వచ్చారో వాళ్ళ నాయకులను అరెస్ట్ చేసి ఎందుకు చేసిరు అని చెప్పేసి వాళ్ళు బీఆర్ఎస్ నేతలు వాళ్ళు అడిగి ప్రశ్నించడం అనేది జరుగుతుంది. సో చెప్పండి. రేవంత్ రెడ్డి అట్లాంటి ముండా కొడుకుంటే తెలంగాణ నాశనం. తెలంగాణ తల్లిని పెట్టి ఈ రోజు మహిళలను తీసుకొని పోతున్నారు. రేవంత్ రెడ్డి డౌన్ డౌన్. మా కలకల మంచిది కాదు. ఇక్కడ మాత్రము మహిళా పోలీసులను కూడా మహిళా పోలీసులు వచ్చేసి బీఆర్ఎస్ మహిళా నేతలను అరెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. మనం చూస్తున్న విజువల్స్ ఎక్కడిదెక్కడ అంటే వాళ్ళను పరామర్శించడానికి వచ్చిన ఎవరినైతే ఇక్కడ మాజీ మంత్రులను అరెస్ట్ చేసారో వాళ్ళను పరామర్శించడానికి వచ్చిన బీఆర్ఎస్ నేతలను మహిళా నేతలను వాళ్ళు అరెస్ట్ చేసేసి వాళ్ళని తీసుకొని జరుగుతుందని చెప్పేసి వాళ్ళు చెప్పడం అనేది జరుగుతుంది. పోలీస్ రాజ్యంలోనే ఇది సెక్యూరిటీ గార్డు డ్యూటీ చేస్తుండు. ఆ రేవంత్ రెడ్డి కొత్తలాగా పోలీసులు వ్యవస్థ మారింది. ఖచ్చితంగా 4 సంవత్సరాల తర్వాత ఇది పోలీస్ స్టేషన్ దగ్గర మాత్రం పరిస్థితి ఉద్రిక్తంగా మారిద్ది. అంటే ఇది ఇక్కడ చూస్తున్నాం కదా, ఇక్కడ మహిళా పోలీసులు అక్కడ మహిళలను అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించడం అనేది అయితే జరుగుతుంది. ఇక్కడ మాత్రం ఎక్కడ చూసినా బీఆర్ఎస్ నాయకులకు సంబంధించి వీళ్ళందరినీ గేట్ అవతలకి తరిమి కొట్టడం అనేది అయితే జరుగుతుంది. వాళ్ళు పంపిస్తున్నారు. సో ఇక్కడ మాత్రం ఓన్లీ పోలీసులకు సంబంధించి కనిపిస్తున్నారు కదా. ఇక్కడ ఒక పక్క మహిళా పోలీసులు ఉంటే ఇంకో పక్క మాత్రం జెంట్స్ పోలీసులు ఉన్నారు. అంటే భారీ బందోబస్తుగా దాదాపుగా 300-400 మంది పోలీసులు ఇక్కడ కనిపించిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది పోలీస్ స్టేషన్ దగ్గర గచ్చిబౌలిలో. అంటే ఇక్కడ కట్టు దిట్టంగా ఇక్కడ బందోబస్తు ఉన్నట్లయితే మనకు కనిపిస్తున్నది. సో ఇది పరిస్థితి. ఎవరిని ఇక్కడ లోనికి రాకుండా వీళ్ళు పోలీసులు మాత్రము ఎక్కడిదెక్కడ వాళ్ళను అరెస్ట్ చేయడం అనేది బీఆర్ఎస్ నేతలను చేస్తున్నట్లు మనకైతే స్పష్టంగా అర్థమైపోతుంది. అంటే కేవలం ఇక్కడ ఈ నాయకులు చెప్పేది ఏంటంటే కేవలం రాజకీయ పూరితంగా కక్షపూరితంగానే ఇక్కడ బీఆర్ఎస్ నేతలను ఇబ్బందులు పెడుతున్నారు, వాళ్ళను అరెస్టులు చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు చెప్పడం అనేది అయితే మనకు జరిగింది. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ దగ్గర పోలీస్ బలగాలు మాత్రం మోగరించినట్లయితే స్పష్టంగా కనిపిస్తుంది. సో ఎక్కడిదెక్కడ వాళ్ళను వచ్చిన బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.